ఫాస్టాగ్ లేని వారికి ఊరట. యూపీఐ ద్వారా చెల్లిస్తే 20% మాత్రమే అదనపు ఛార్జీలు. నగదు రూపంలోనైతే ఎప్పట్లాగే రెట్టింపు. వచ్చే నెల 15 నుంచి కొత్త రూల్స్ అమలు అంటూ చూస్తున్నాం. సో ఫాస్టాగ్ లో కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్టుగా ఇది నేషనల్ హైవే అథారిటీ చాలా స్పష్టంగా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాని గురించి చాలా క్లియర్ గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫాస్టాగ్ నిబంధనలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఫాస్టాగ్ లేని వాహనదారులకు కొంత ఊరటనిచ్చింది. ఇంతకాలం వ్యాలిడ్ ఫాస్టాగ్ లేని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జ్ చెల్లించాల్సి వచ్చింది. వాస్తవంగా ఒక 150 రూపాయలు అనుకోండి, 240 రూపాయలు 250 రూపాయలు చెల్లించేది మనం, ఏది ఫాస్టాగ్ లేకపోతే. ఇప్పుడు దాదాపు ఎంత ఈ నిబంధన సడలించిన కేంద్రం యూపీఐ ద్వారా చెల్లించేవారు అదనంగా 20% ఛార్జ్ చెల్లిస్తే సరిపోయేలా సవరించింది. నగదు రూపంలో చెల్లిస్తే మాత్రం ఎప్పట్లాగే డబుల్ ఛార్జ్ చెల్లించాల్సిందే. ఈ నిబంధనలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రూల్స్ ప్రకారం జాతీయ రహదారుల్లో సరైన ఫాస్టాగ్ ద్వారా 100 రూపాయలు టోల్ చెల్లించాల్సి వస్తే యూపీఐ ద్వారా 125 చెల్లించాల్సి ఉంటుంది. అదే నగదు రూపంలో అయితే 200 కట్టాలి అంటూ చూస్తా ఉన్నాం. సో యూపీఐ ద్వారా ఒక రకమైన ఛార్జు. ఇక చూడండి, ఫాస్టాగ్ ద్వారా, ఫాస్టాగ్ మీకు ఉందనుకోండి, ఫర్ సపోజ్ 100 రూపాయలు ఛార్జు ఫాస్టాగ్ ద్వారా కట్ అవుతుంది అనుకోండి. అదే యూపీఐ ద్వారా మనం యూపీఐ ద్వారా చెల్లిస్తే కనుక 125 రూపాయలు. అదే క్యాష్ ఇస్తేనేమో 100% 200 రూపీస్ అంటే డబుల్ ఛార్జ్. దీనికేమో దీని నుంచి దీనికేమో 25% పెరుగుతుంది, దీని నుంచి దీనికేమో దాదాపు 100% డబుల్ ఛార్జ్ అన్నట్టు. సో ఈ విధంగా కొంత యూపీఐ అంటే జనరల్గా చాలా మంది కూడా యూపీఐ ద్వారానే చెల్లిస్తారు. కాబట్టి ఇది కొంత వాహనదారులకు కొంత ఊరటనిచ్చే, ఫాస్టాగ్ లేనట్టు వాహనదారులు ఎవరైతున్నారో వాళ్ళకు కొంత ఇది ఊరటనిచ్చే అంశంగా మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.